ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 27 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం న్యాయాధిపతుల గ్రంథం 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుండి 30 వచనం వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? పరలోకం నుండి దిగి వస్తున్న దేవుని మంచు మీ మీద కుమ్మరించబడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు చేయపూనుకున్న ప్రతి పని దేవుడు సఫలం చేస్తారు. ఆయన మీకు తన మార్గమును బయలుపరుస్తారు. ఆయన మీకు గొప్ప మేలును దయచేస్తారు. ఈ రోజున ఏ కార్యము విషయమై నువ్వు ఆలోచిస్తున్నావో, ఏ పని నీకు సఫలం కావాలని నువ్వు కోరుతున్నావో, దేవుడు దానిని తన మహిమ కొరకు నీకు సఫలం చేసి నిన్ను ఆశీర్వదిస్తారు. ధైర్యం తెచ్చుకో, నిరీక్షణ కలిగి ఉండు. ప్రభు కృప ఎల్లప్పుడూ నీకు తోడైయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 7వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదువుకుందాం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేనొకరిని పొమ్మంటే పోవును, ఒకరి రమ్మంటే వచ్చును. నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కపెర్నహూములో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి ఇష్టమైనటువంటి ఒక దాసుడున్నాడు. అతడంటే అతనికి ఎంతో ప్రేమ. కానీ ఆ దాసుడు అస్వస్థతకు గురయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతడెంతో బాధపడుతున్నాడు. తీవ్రముగా అతను వేదన పడుతున్నాడు. దాన్ని చూచి తట్టుకోలేక ఆ శతాధిపతి అతని యొక్క హృదయం విలవిల్లాడింది. వెంటనే ఆయన ఆలోచించాడు. సడన్గా తనకు గుర్తొచ్చింది యేసు ప్రభు గురించి. అతడు విన్నటువంటి మాటలు, యేసు ప్రభు చేస్తున్న కార్యాలు తన మనసులో మెరుపులాగా ప్రత్యక్షమైనాయి. వెంటనే యూదుల పెద్దల్ని పిలిచి ప్రభు దగ్గరికి వారిని పంపించాడు. నా దాసుడు చాలా బలహీనంగా ఉన్నాడు, అతడు బాగుపడాలని మీరు ఆయనకి చెప్పండి. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. ఈ విధంగా ఆ యూదుల పెద్దలతో అతడు చెప్పి వారిని ప్రభు దగ్గరికి పంపించారు. ఆ విషయాన్ని ప్రభువుకి వారు విన్నవించుకున్నారు. వెంటనే ప్రభు, నేను వస్తాను పదండి అని వారితో కలిసి ఆయన వస్తూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతి మరొక వర్తమానం పంపించాడు. ఆ వర్తమానం ఏంటంటే, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిస్తే కార్యం జరిగిపోతుంది. ఒక్క మాట నువ్వు సెలవి, నేను కూడా అధికారమునకు లోబడినటువంటి వాడను. నా చేతి కింద సైనికులున్నారు. ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మని పిలిస్తే వస్తాడు. ఇది ఎలా జరుగుతుంది? నాకు అధికారం ఉంది గనక, ఆ అధికారాన్ని నేను ఉపయోగిస్తున్నాను కాబట్టి వెళ్తారు, వస్తారు.
నా మాటకు వారు లోబడతారు. ఓ దేవా, ఓ ప్రభువా, నీవు సర్వాధికారం గలవాడవు, నువ్వు సృష్టికర్తవు. నీవు ఒక మాట చెబితే ఈ సృష్టి నీకు లోబడుతుంది. రోగాలు, నొప్పులు, వ్యాధులు, దెయ్యాలు గడగడలాడిపోతాయి. నీ మాటకు అధికారం ఉంది. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఇది ఆ శతాధిపతి ప్రభుతో చెప్పిన మాటలు. ఈ మాటలు విన్న ప్రభు ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప విశ్వాసమా? ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేలులోనైనా నేను చూడలేదు అన్నాడు. గొప్ప ప్రశంసలు ఈ శతాధిపతి మీద ప్రభు కురిపించారు. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు అధికారం ఉంది. ఆ మాట ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథములోని ఆ మాటలు దేవుని మాటలు. ఆ మాటలకు అధికారం ఉంది. ఆ వాగ్దానాలకు అధికారం ఉంది. నీవు దేవుని మాటలు తీసుకొని పదే పదే నువ్వు పలుకుచున్నప్పుడు, ఆ మాటల్ని నువ్వు విశ్వసించినప్పుడు నీకు అద్భుతమైన స్వస్థత కలుగుతుంది, విడుదల దొరుకుతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం పొందుతావు, సమాధానం నువ్వు అనుభవిస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి అనగా దేవుని యొక్క మాటకు ఉన్నటువంటి అధికారాన్ని నువ్వు వాడుకోవాలని ప్రభు తన ఆత్మ ద్వారా ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. ఆయన యొక్క వాక్కు నీలో ఉంటే ఆయన జీవం నీలో ఉన్నట్లే. ఆ జీవం నీలో బలమైన కార్యాలు జరిగిస్తుంది. కనుక ఆయన మాటల్ని ధ్యానం చెయ్యి. ఆయన మాటలు పదే పదే పలుకుతూ ఉండు. దేవుని యొక్క వాక్యం మీద నీ మనస్సుని లగ్నము చెయ్యి. తప్పకుండా దేవుని వాక్యములోని ఆ అభిషేకం, ఆ అధికారం బయలుదేరి నీ సమస్త పరిస్థితులను చక్కబెడుతుంది. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ మాటకు ఎంత అధికారం ఉందో మాకు తేటగా తెలియచేశారు. మా తండ్రి, మా ప్రియులను ఒక్కసారి కనికరించండి, దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి, లేవనెత్తండి, అద్భుతాలు జరిగించండి, సమస్త విధములైన మేలులతో నింపండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తున్నాం. మీ వాక్కు ద్వారా మా ప్రియుల పరిస్థితులన్నిటినీ మీరు మార్చివేసి సమాధానముతో నింపుమని ఈ ప్రార్థన వారి పక్షముగా నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.